హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. తెలంగాణలో మళ్ళీ ఎన్నికల వేడి మొదలైందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వేసవికాలం రాకముందే ఈ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, దాంతోపాటు కార్పొరేషన్ ఎన్నికలు మొత్తం తెలంగాణ అంతటా వేడి పుట్టిస్తున్నాయనే చెప్పవచ్చు. అయితే ఈ రోజు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గారు మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈ రోజు పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ని ఆకస్మికంగా తనిఖీ చేయడం అయితే జరిగింది. అక్కడ హెల్ప్ డెస్క్ నిర్వహిస్తున్న అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత నిర్మల్ పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడనే నామినేషన్లు స్వీకరణ అక్కడ చేపడతా ఉన్నారు. అక్కడ అధికారులకు పలు సూచనలు, సలహాలు చేయడం అయితే జరిగింది. దాంతో పాటు అక్కడికి వచ్చే నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి డౌట్లు ఉన్నా వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది. దాంతో పాటు మరి ముఖ్యంగా అక్కడికి వచ్చే నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులను అయితే ఆదేశించారు. ప్రతి నామినేషన్ కేంద్రాల్లో అవసరమైనటువంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా అధికారులకు కూడా పోలీస్ శాఖ వారిని కూడా ఆదేశించడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ నిర్మల్ జిల్లాలో ఈ నామినేషన్ స్వీకరణ ప్రక్రియ నేటితో ప్రారంభమైంది. దాంతో ప్రతి నామినేషన్ కేంద్రాల వద్ద కాస్త హడావిడిగా ఉన్నదని మనం చెప్పవచ్చు. ఎటువంటి డౌట్ ఉన్నా హెల్ప్ డెస్క్ వద్ద సంప్రదిస్తే అన్ని క్లియర్ చేశారని సందర్భంగా కలెక్టర్ మేడం గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము, ఖచ్చితంగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి నామినేషన్లు వేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేయడం అయితే జరిగింది. ఈరోజు నిర్మల్ మున్సిపాలిటీలో నామినేషన్ సెంటర్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నిర్మల్ మున్సిపాలిటీ సందర్భంగా 2 నామినేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మున్సిపల్ కౌన్సిల్, ఒక జెడ్పీ బిల్డింగ్. అన్ని చోట మన ROs రెడీ ఉన్నారు. కంటెస్టెంట్ కోసం ఏదైనా ఫామ్స్ కావాలి, ఏదైనా ఎంటైర్ ఇన్ఫర్మేషన్ కావాలి, అవన్నీ హెల్ప్ డెస్క్ ద్వారా నామినేషన్ సెంటర్ బయటే అవన్నీ వాళ్ళకి అందిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటేనే కూడా ఒక మాస్టర్ ట్రైనర్ కూడా బయట కూర్చోపెట్టడం జరిగింది. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటేనే కూడా బయటే అడగచ్చు. ఆ రోజుకి కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 30th వరకు లాస్ట్ డేట్ ఉన్నాయి కాబట్టి క్యాండిడేట్స్ ఫ్రీగా ఇక్కడ వచ్చి దే కెన్ టేక్ ది నామినేషన్ పేపర్స్ అండ్ యూఆర్ రిక్వెస్టెడ్ మీరు ఫైల్ చేయండి మీ నామినేషన్. థ్యాంక్ యూ.